ముందుగా ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ముందుగా అండం రామిరెడ్డి గారు. సార్ నమస్తే. సార్ నమస్తే. ఘనంగా ఎర్రకోట వద్ద మనం ఈరోజు స్వతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించుకున్నాం. కాకపోతే కేంద్ర ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాత్రం రాలేదు. అంటే మీరు పిలవలేదా, లేకపోతే వాళ్ళు రాలేదా? గత 2 ఏళ్ళుగా కూడా రావట్లేదు రాహుల్ గాంధీ. లాస్ట్ ఇయర్ రాలేదు, ఈ ఇయర్ కూడా రాలేదు. ఎందుకు రావట్లేదని మీరు అనుకుంటున్నారు? ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళేమో 2 సంవత్సరాల క్రితం రాహుల్ గాంధీని పిలిచి అవమానించారు అనే మాట కూడా వినిపిస్తుంది. సో ఏం చెప్తారు, ఎలా చూడాలంటారు? ముందుగా మీకు ప్యానల్ ఉన్న గెస్టుకు, మెట్రో టీవీ ప్రేక్షకులకు 80వ స్వాతంత్ర దిన శుభాకాంక్షలు, నమస్కారాలు. ఏంటంటే ఈ స్వాతంత్ర దినోత్సవ వేళ ఈ నా సీటు ముందుందా, నా సీటు వెనుకుందా అని చూసేటోళ్ళు జాతీయ జెండాకు ఎంత గౌరవం ఇస్తుండ్రో మనం అర్థం చేసుకోవాలి. 2 సంవత్సరాల క్రితం వరకు వచ్చేవాళ్ళు. తర్వాత ఏంటంటే 2వ వరుసలో సీటు ఉంది. ఎందుకంటే మొత్తం లాస్ట్లో కాదు, ముంగట అందరూ ఉంటారు. అందరూ తర్వాత 2వ వరుసలో సీటు ఉంటే, ఆయనకు 2వ వరుసలో సీటు ఉంటే ఇద్దరు అవమానం అని భావించి వాళ్ళు రావట్లేదు. 2వ వరుసలో కూర్చున్న వాళ్ళందరికీ అవమానం. అదేమన్నా ఆ విధంగా ఆహ్వానించరు. కానీ ఆయనకు ప్రోటోకాల్, జాతీయ జెండాకు ఆవిష్కరణ కన్నా ప్రోటోకాల్కు ముఖ్యం అనుకుంటుండ్రు. అది చాలా తప్పది. ప్రోటోకాల్ ముఖ్యం కాదని కాదు, 2వ వరుస ముందు వరుసలో సీటు ముఖ్యం అనుకుంటున్నారు. ప్రోటోకాల్ ప్రకారమే వాళ్ళు పెడతారు సీటు. ముందు వరుసలో సీటు నాకు ముఖ్యం, అప్పుడే నేను జాతీయ జెండాకు వస్తా అంటే పద్ధతి కాదు. ఇంతకుముందు మరి వాళ్ళ అధికారం ఉన్నప్పుడు అట్లా ఇచ్చిరా, అవి కూడా చూసుకోవాలి. తర్వాత ఇది వరుసగా 2వసారి. ఇది ఒక్కటే కాదు, రాహుల్ గాంధీ ఎక్కడ ఏ దేశానికి వెళ్ళినా మన దేశాన్ని, మన న్యాయ వ్యవస్థను, మన ఎలక్షన్ కమిషన్, మన ఆర్థిక వ్యవస్థను అవమానపరుస్తూ మాట్లాడారు. మనది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ అయిన జీడిపిలో డెడ్ ఎకానమీ అన్నాడు రాహుల్ గాంధీ. సో ఎవరు రావద్దు, దేశంలో పెట్టుబడి పెట్టద్దు, దేశం డెవలప్ కావద్దు, దేశం అధ్వానం ఉంది. సో ఆయనకు దేశం అంటేనే ఒక రకమైన ద్వేషం ఉంది. దేశం అంటే రాహుల్ గాంధీకి ద్వేషం ఉంది. ద్వేషం అంటే హేట్. కాబట్టి ఆ కారణంగా ఆయన రాలేక కారణం వేరే చూపిస్తుండు. అసలు కారణం ఆయన మనకు జాతీయ జెండా అన్న ఇదన్నా గౌరవం లేదు. పార్లమెంటరీ వ్యవస్థలో కూడా, లోక్సభలో ఒక పద్ధతి, డిగ్నిటీ మెయింటైన్ చేయడు. కన్ను కొడతాడు, పోయి కౌగలించుకుంటాడు. అంతా ఏదో అంటే పద్ధతి తప్పి ఒక డిసిప్లిన్, ఒక పద్ధతి లేకుండా చేస్తుంటాడు. ఇది కూడా ఆయన ఏంటంటే న్యూస్లో ఉండాలంటే నార్మల్గా అటెండ్ అయితే న్యూస్లో ఉండము, న్యూస్లో ఉండాలంటే నార్మల్ పనులు కాకుండా నార్మల్కి విరుద్ధంగా చేస్తే న్యూస్లో ఉంటామని అదొక కొంతమంది రాజకీయ నాయకుల ఆలోచనలు. రాహుల్ గాంధీ ఆలోచనలు కూడా అట్లే ఉంటాయి. పార్లమెంట్లో మీరు చూడండి, ఎప్పుడు రాహుల్ గాంధీ మాట్లాడినా సబ్జెక్టు మాట్లాడు. మోడీ గారు వణుకుతుండ్రు, అమిత్ షా గారు భయపడుతుండ్రు, హిందూ అంటే నఫరత్ నఫరత్ నఫరత్, హింస హింస హింస, ఇట్లా మొత్తం ఏంటంటే రెచ్చగొట్టే విధంగా కాంట్రవర్షియల్గా మాట్లాడుతూ న్యూస్లో ఉండాలి. ఆయనకు సబ్జెక్టు మాట్లాడాలంటే సబ్జెక్ట్ లేదు ఆయన దగ్గర. మీరు ఎప్పుడైనా చూసారా? ఎప్పుడైనా బడ్జెట్ మీద రాహుల్ గాంధీ బడ్జెట్లో ఇది కరెక్టు, ఇది రాంగ్ అని మాట్లాడడం చూసిండ్రా? స్పీకర్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టిరు, దాని చర్చలో పాల్గొనలే. ఆయన ముఖ్యమైన వాటి విషయాలు చర్చలో పాల్గొనడు. ఎందుకంటే ఆయనకు సబ్జెక్ట్ లేదు, ఆయనకు పోస్ట్ కావాలి. మరి 2004లో కానీ 2019లో కానీ ప్రతిపక్ష హోదా తీసుకోలే. ఎందుకంటే అప్పుడు క్యాబినెట్ ర్యాంక్ రాదు, రికగ్నైజ్ ప్రతిపక్షం రాదు కాబట్టి వేరే వాళ్ళకి ఇచ్చాడు. ఇప్పుడు సీట్లు పెరిగినాయి, 54 కన్నా పెరిగినాయి కాబట్టి ప్రతిపక్ష హోదా వస్తుంది కాబట్టి తీసుకున్నాడు. ఆయనకు హోదా ముఖ్యం. ఆయనకు నిజంగానే దేశం మీద కానీ దేశ ప్రజల మీద సేవ ఉంటే 2014లోనే ప్రతిపక్ష నాయకుని హోదా తీసుకునేవాడు, లేదా 2019లో తీసుకునేవాడు. అప్పుడు దానికి అది క్యాబినెట్ ర్యాంక్ లేదు కాబట్టి ఆయనకు ర్యాంకే ముఖ్యం, పదవే ముఖ్యం, హోదానే ముఖ్యం, దేశం కాదు, ప్రజలు కాదు. కాబట్టి అప్పుడు తీసుకోలేరు. ఇప్పుడు క్యాబినెట్ ర్యాంక్ వచ్చింది కాబట్టి తీసుకున్నాడు, కానీ జాతీయ జెండా ఎగరేయడానికి రాదు.